హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్టయితే nipuna-technologies.comలోకి ఇక్కడ కోర్సెస్ లిస్ట్ అయితే ఉంటుందండి. మీకు కావాల్సిన కోర్స్ లిస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేస్తే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. లేదంటే ఇక్కడ ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, కోర్స్ నేర్చు. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 365 వర్షన్లో ఇక్కడ వ్యూ ట్యాబ్లో చివర్లో ఇక్కడ మ్యాక్రోస్ అయితే కనిపిస్తుంది చూడండి. షార్ట్ కట్ ఆల్ట్ F8. మ్యాక్రోస్ యూజ్ ఏంటంటే ఏదైనా సరే రిపీటెడ్గా ఉందో సో దాన్ని మనము ఒకసారి రికార్డ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. అయితే మ్యాక్రో టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్. జస్ట్ మీకు దీని యూజ్ ఏంటి అనేది అయితే చూపించడం జరుగుతుంది. సో ముందుగా అయితే ఇప్పుడు నేను ఒక వర్క్ బుక్ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకున్నాను కదా. ఇక్కడ సో మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, వ్యూ మ్యాక్రోస్, రికార్డ్ మ్యాక్రో అని. ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అనే ఆప్షన్ని ఎప్పుడైతే నేను ప్రెస్ చేస్తానో ఇక్కడ మ్యాక్రో నేమ్ అడుగుతుంది, మీ ఇష్టము ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి టెస్ట్ అని పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా దీనికి షార్ట్ కట్ కావాలంటే షార్ట్ కట్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ మ్యాక్రో అంటే చూడండి, దిస్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్లో మాత్రమే స్టోర్ అవుతుంది. ఒకవేళ మీకు న్యూ వర్క్ బుక్ కావాలంటే న్యూ వర్క్ బుక్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ దిస్ వర్క్ బుక్ తీసుకున్న దీనికి రిలేటెడ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే బటన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, టోటల్ అని టైప్ చేసిన ఇక్కడ సమ్ వాల్యూస్ అయితే ఇస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఈ విధంగా ఇట్లా ఎంటర్ చేస్తున్నాను కదా. సో దీనికైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ ఇచ్చాను. ఇక ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా డ్రాగ్ చేస్తారో చూడండి టోటల్ అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు వ్యూలోకి వెళ్తే మనం రికార్డ్ చేస్తున్నాం కదా, స్టాప్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాప్ రికార్డింగ్ బటన్ మీద ప్రెస్ చేస్తే చూడండి స్టాప్ అయిపోతుంది. వన్స్ ఇప్పుడు నేను ఒక కొత్త వర్క్షీట్ తీసుకున్నాను. కొత్త వర్క్షీట్ తీసుకున్న తర్వాత అదే డేటాని నాకు ఇక్కడ కావాలని నేను అనుకున్నప్పుడు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రోలో ఇక్కడ వ్యూ మ్యాక్రోస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం మ్యాక్రోకి అయితే ఇది పేరు పెట్టుకున్నాం కదా, ఇక్కడ డైరెక్ట్గా రన్ అనే బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో చూడండి వచ్చేసింది ఇలాగా. సో ఫార్ములా అది రెఫరెన్స్ డిఫరెంట్ అయి ఉంటుంది కాబట్టి సో మనం మళ్ళీ ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అది రిపీట్ అవుతూ ఉంటుంది. మరి షీట్ 4 తీసుకున్నాం, అగైన్ మ్యాక్రోస్లోకి వెళ్ళాం, వ్యూ మ్యాక్రో తీసుకున్నాం, అగైన్ సో రన్ అనే బటన్ని ప్రెస్ చేసి చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం డిలీట్ చేసుకోవాలనుకుంటే ఆ మ్యాక్రోని వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళి ఆ పర్టికులర్గా చూడండి ఎడిట్ అంటే ఏమవుతుందంటే దీన్ని ఇట్లా కోడింగ్ లాగా ఎడిట్ చేసుకోవాలి. సో ఇట్లా VB ఎడిటర్లో, విజువల్ బేసిక్ ఎడిటర్లో మ్యాక్రో అనేది చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఊరికి సెలెక్ట్ చేసి డిలీట్ అనే బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. సో అదే మాదిరిగా ఇప్పుడు ఒక కొత్త షీట్ అయితే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి వ్యూ మ్యాక్రో కాకుండా ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అని ఉంది కదా, సో దీన్ని టెస్ట్ 1 అనే పేరుతో పెడుతున్నా. న్యూ వర్క్ బుక్ అని చూడండి, వర్క్ బుక్ అని ఉంది కదా, ఇక్కడ షార్ట్ కట్కి కావాలంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, Ctrl+1 అని పెట్టుకున్నా. ఓకే, మస్ట్ బి లెటర్ అంటే అయితే ఓకే, జస్ట్ ఇది ఎస్ కొట్టాం, ఓకే బటన్ అయితే ప్రెస్ చేసిన. అవునా, సో ఇప్పుడు న్యూ వర్క్ బుక్ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మనము డేటా అనేది ఎంటర్ చేస్తుంటామో కొత్త వర్క్ బుక్ వచ్చేసింది. ఇప్పుడు నా డైరెక్ట్గా ఇక్కడ వ్యూలోకి వెళ్ళి సో చూడండి స్టాప్ రికార్డింగ్ అంటే స్టాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వ్యూ రికార్డింగ్లోకి వెళ్తే ఇక్కడైనా మనం రన్ చేసుకోవచ్చు. చూడండి కొత్త వర్క్ బుక్లో వచ్చింది ఇక్కడ బుక్ 3, మళ్ళీ వ్యూ సో రన్ అంటే చూడండి ఇక్కడ సో ఏమవుతుందంటే అక్కడే టెక్స్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వితౌట్ సేవింగ్ ఫైల్ని సేవ్ చేయకుండా సో రన్ చేసుకోవచ్చా అంటే ఒకసారి ఇక్కడ నేను చూడండి దీన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను, డోంట్ సేవ్. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి కొత్త ఫైల్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మ్యాక్రోలోకి వెళ్ళి వ్యూ మ్యాక్రోలో రన్ చేస్తామంటే రాదు. సో ఆ కరెంట్ వర్క్ బుక్లో మాత్రమే మీరు మ్యాక్రోని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదైతే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. బట్ మ్యాక్రో రిలేటెడ్ టాపిక్ అయితే చాలా అయితే ఉంటుందండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.